చంద్రబాబు నాయుడు గారు మహిళలపై దాడి చేస్తే మరుసటి రోజు ఉండదు అన్నారు. అదే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? మహిళలపై దాడి చేస్తే తాట తీస్తా, తోలు తీస్తా. అంటే ఇంకా వారి మాటలకు ఇంకా ఏం దానికి వీరత్వం సూరత్వం తప్ప ఇంకా ఏది కనపడదు. ఇంకా నెక్స్ట్ ఊరికే దాని గురించి ఇంకా వేరే ఆలోచన అవసరం లేదు. ఆయన డబల్ స్టాండర్డ్స్ లో వారు మాట్లాడుతూ ఉంటారు, కనపడరు. కానీ మొదటిగా పిఠాపురంలో, దాదాపు పిఠాపురం జిల్లాలో 50 మందిని ఒకే ఒక సైకో దాదాపు 6 నెలల నుంచి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నా కూడా అతనిపై ఇంతవరకు చర్యలు ఎక్కడా కూడా కనపడడం లే. చూసాం, కుప్పం నియోజకవర్గంలో చూసాం. మన అన్న నాయుడన్న వారి యొక్క దీంట్లోనే చెట్టుకు కట్టేసి ఒక మహిళను కొడితే కూడా ఇంతవరకు దాని మీద కేసులు కానీ, టీడీపీ కార్యకర్త, మళ్ళీ వేరే కాదు, టీడీపీ నాయకుడు ఆ పని చేశాడు, అది లేదు. మొన్న చూసాం నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి సతీమణి అంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని చంపడానికి పోయి వారు దొరక్కపోతే వారు సతీమణి దాదాపు 85 ఏళ్ల మహిళను ఇంట్లో నిర్బంధించి టీడీపీ కార్యకర్తలు ఎలా చేశారనేది వీర రంగం సృష్టించారు. దానిపైన ఇంతవరకు కేసు లేదు. నిన్న ఈరోజు ఒక జెడ్పీ చైర్మన్ హారిక గారిని ఎలా దుర్భాషలాడారు అంటే వారు పోయిన కార్యక్రమం దేనికి? చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు, కార్యక్రమము జాబు మేళా ఇవ్వలేదు కార్యకర్తలకు చెప్పుకుంటా పోవడానికి కూడా చేస్తే ఆమెను కారులో నిర్బంధించి నానా దుర్భాషలాడుతూ, ఒక్కటి కాదు అసలు ఆమె 1 గంటన్నర 2 గంటలు నరక వేదన అనుభవించింది. అంటే ఇలా మహిళలను చూస్తుంటే పోలీసులు కూడా చోద్యం చూస్తున్నారు తప్ప వారు ఎక్కడా కూడా లేదు. కానీ ఇంకా హోంమంత్రి గారు టీవీలో నీతులు చెప్తూ ఉంటారు. ఆమె చాలా వినడానికి చాలా ఇంపుగా ఉంటాయి వారి మాటలు. ఆమె కూడా ఈ కార్యక్రమాలు ఏది జరిగినా కూడా ఎక్కడా బయటికి రావడం లేదు. ఈ జెడ్పీ చైర్మన్ హారిక గారిని వారి మీద దాడి చేయడం చాలా హేయమైన చర్యగా భావిస్తున్నాం. హారిక గారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దామండి. హారిక గారు, జెడ్పీ చైర్పర్సన్ హారిక గారు మాట్లాడింది పీసీఆర్ ప్లే చేయండి. చేస్తాం అనేది ప్రతి ఒక్కరు చూశారు, వీడియోలు కూడా తీశారు. ఎవరైతే ఇలా మాట్లాడారో వారందరిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నాం. మేడం, మీ భర్త మీరు కారులో ఉన్నప్పుడు అద్దాలు పగలు కొట్టారు, మీ మీద దాడి చేసే ఉద్దేశం వచ్చారా? మరి రాడ్లు అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఎక్కడి నుంచి వచ్చినాయి? కారు అద్దం చేత్తో పగలు కొడితే పగులుతుందా? మీరు చూసారు కదా విజువల్స్. చేత్తో పగలు కొడితే అలా అద్దం బద్దలైపోతుంది. వాళ్ళు క్లాత్లు చుట్టుకున్నారు, లోపల ఐరన్ రాడ్స్ ఉన్నాయి, వాటితో బద్దలు కొడుతున్నాడు. రెండో అద్దం కూడా, నా వైపు ఉన్న అద్దం కూడా బద్దలు కొడటానికి 3 సార్లు ప్రయత్నం చేశాడు. భయంతోనే మేము డోర్ కూడా తీయకుండా లోపలే ఉండిపోయాం 1 గంటన్నర సేపు. తర్వాత మొత్తం పోలీసులు అందరూ సరౌండ్ చేసి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కావాలని మా మీద హత్యాయత్నం చేస్తాం అనేది ప్రతి ఒక్కరు చూశారు, వీడియోలు కూడా తీశారు. ఎవరైతే ఇలా మాట్లాడారో వారందరిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నాం. మేడం, మీ భర్త మీరు కారులో ఉన్నప్పుడు అద్దాలు పగలు కొట్టారు, మీ మీద దాడి చేసే ఉద్దేశం వచ్చారా? మరి రాడ్లు అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఎక్కడి నుంచి వచ్చినాయి? కారు అద్దం చేత్తో పగలు కొడితే పగులుతుందా? మీరు చూసారు కదా విజువల్స్. చేత్తో పగలు కొడితే అలా అద్దం బద్దలైపోతుంది. వాళ్ళు క్లాత్లు చుట్టుకున్నారు, లోపల ఐరన్ రాడ్స్ ఉన్నాయి, వాటితో బద్దలు కొడుతున్నాడు. రెండో అద్దం కూడా, నా వైపు ఉన్న అద్దం కూడా బద్దలు కొడటానికి ప్రయత్నం చేశాడు. భయంతోనే కొంచెం మాట్లాడేస్తారా వద్దా? ఆపమంటారా? మాట్లాడలేదండి, మిమ్మల్ని మాట్లాడమన్నారు. ఇప్పుడు అంటే మస్తాన్ గారు అంటే రాష్ట్రంలో మహిళలపై వరుస దాడులు, ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా చూసుకోవాలి? కానీ ఈ కూటమి ప్రభుత్వంలో కొసమెరుపు ఏమంటే ఇప్పుడు మహిళలు కూడా చంపేది స్టార్ట్ చేశారు. అంటే మహిళలే ఇప్పుడు అంటే కాళహస్తి విషయంకి వస్తే మహిళలు పక్కనున్న వారిని ఈ జన సైనికులు అంటే మామూలుగా వారి నాయకుడు చెప్తూ ఉంటాడు, తాట తీస్తా, తోలు తీస్తా, గొంతు పిసికి చంపుతా, చెప్పుతో కొడతా అనేది వారు స్టార్ట్ చేసిన మీదట వారి కార్యకర్తలు దాన్ని అనుగురించుకుంటూ పోతున్నారు. అంటే ఇది వాళ్ళు అంటే ఒక నాయకుడు అనేవాడు మార్గదర్శకంగా లేకపోతే వారు మాట్లాడిన మాటలు ఈ యొక్క కార్యకర్తల మీద ఎంత ప్రభావితమై
మనుషులను చంపే పరిస్థితికి వస్తాయి అన్నది పవన్ కళ్యాణ్ గారు దీన్ని గమనించాలి. ఇదే విధంగా టీడీపీ గాని, జనసేన గాని, బీజేపీ గాని వీరిపై ఎవరు కూడా స్పందించడంలే. అంటే దీని గురించి ఏమి జరుగుతున్నాయి ఏమన్నది కూడా స్పందించకుండా రాష్ట్రంలో రెడ్ బుక్ యొక్క అమలు పరచడమే రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చే పరిస్థితి వచ్చింది. కానీ ఇటువంటి పరిస్థితులు మహిళలపై చేయడం అనేది చాలా నిజంగా హేయమైన చర్య. ఇంతకుముందు చూసాం మన జెడ్పీ చైర్మన్ గారు ఎలా చెప్పారు ఏమన్నది. ఇటువంటిది తగదు. ఇది నాయుడు ఈ కార్యక్రమాలన్నీ ఆపి ప్రజల సంక్షేమం మీద దృష్టి పెట్టండి. మీరన్నా కొంచెం చెప్పండి, ఎందుకంటే మీరు కొంచెం బాగా మాట్లాడుతూ ఉంటారు, ఉన్నదాన్ని ఏదైనా ఖండిస్తూ ఉంటారు. దీన్ని కొంచెం మీరే కొంచెం పార్టీ దృష్టికి తీసుకువెళ్ళాలని కోరుతున్నా. మస్తానరావు గారు ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్. ఆవు వ్యాసంలో లాగా రాష్ట్రంలో ఎక్కడ గొడవ జరిగినా ఆ 15,000 మంది అంటే ఒకళ్ళని అరెస్ట్ చేశారు, 14,999 మంది అసాంఘిక శక్తుల ప్రమేయం ఉంటుందనేది స్పష్టంగా అర్థమవుతూ వస్తున్న విషయం. ఇప్పుడు మరి మీరు మాట్లాడిన తర్వాత నాయుడు గారు చెప్పబోయేది అదే. ఎలాగో సరే, ఈ 14,999 మంది సొంత పార్టీ కార్యకర్తల మీద కూడా దాడి చేసే విధానం చూడండి. ఒకటే మోడస్ ఆపరండి. ఆ చేలుగెట్లంబడి పరిగెత్తడం, బైకులు వేసుకుని రావటం, పంచెలు లుంగీలు ఎగేసుకొని చేతిలో మారణాయుధాలు తీసుకొని రావటం. ఈ మోడస్ ఆపరండి అంతా చూస్తుంటే ఈ మొత్తం ఈ 15,000